హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము గోజే ఐలాండ్లో ఉన్న హక్దోంగ్ బీచ్కి వచ్చేసాము. ఈ బీచ్కి ఎలా వెళ్ళాలి, మేము అక్కడ ఎలా స్టే చేసాము అనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి. దోంగ్దేగు స్టేషన్ నుంచి మనకు గోజే ఐలాండ్కి బస్సు ఉంటుంది. ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెళ్ళే స్టేషన్ గుమ్యోన్ స్టేషన్ అంటారు. ఈ బ్రిడ్జ్ని గోగా బ్రిడ్జ్ అంటారు. ఇక్కడ నుంచి సీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇక్కడ అన్నీ చాలా చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఐలాండ్కి ఒక్కొక్క పేరు ఉంది. సో మనం వెళ్ళే ఐలాండ్ పేరు అనేది గోజే ఐలాండ్. గుమ్యోన్ బస్సు టెర్మినల్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి మనము ఇంకొక బస్సు పట్టుకొని ఒక 1 అవర్ జర్నీ చేస్తే మేము తీసుకున్న పెన్షన్ వస్తుంది. సో ఇదేనండి పెన్షన్. బ్యూటిఫుల్గా సీ వ్యూ కనిపించేలాగా మేము ఈ పెన్షన్ తీసుకున్నాము. ఇక్కడ మనము మనకు కావాల్సిన కుకింగ్ ఐటమ్స్ తెచ్చుకొని మనము ఇక్కడే మనం ఓన్గా వంట చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి రూమ్ అనేది ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. మనకి ఎంట్రన్స్ అనేది ఇలా ఉంది. మనకి ఎంట్రన్స్లోనే కిచెన్ ఇచ్చారు అండ్ డైనింగ్ టేబుల్ ఇచ్చారు. ఇక్కడ వాష్రూమ్ ఉంది. అది హాల్ అన్నమాట. మనకు పడుకోవడానికి ఒక బెడ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి మనకు బీచ్ వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. సో మెయిన్ మేము సీ వ్యూ కోసం అనేది ఈ పెన్షన్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి. పైకి ఒక 2 మెంబర్స్ పడుకోవడానికి ఒక ప్లేస్ ఉంది. సో మన కిడ్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ పడుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ఒక బెడ్ ఉంది, ఒక ఫ్యాన్ ఉంది. సో ఏసీ ఆన్ చేసామంటే ఈ ఫ్యాన్ ఆన్ చేసుకుంటే మనకు రూమ్ అంతా ఎయిర్ అనేది సర్క్యులేషన్ అవుతుంది, కొంచెం కూల్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనము హక్దోంగ్ బీచ్కి వెళ్దాము. ఇక హక్దోంగ్ బీచ్ అనేది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. హక్దోంగ్ బీచ్ని యాక్చువల్గా ఇక్కడ బ్లాక్ పెరల్ బీచ్ అంటారు. బ్లాక్ పెరల్స్ అంటే స్టోన్స్ అనేటివి పెరల్స్ లాగా మెరుస్తూ ఉంటాయి. సో బ్లాక్ పెరల్ బీచ్ అంటారు. కొంచెం స్విమ్మింగ్ చేయడం కష్టమే, స్టోన్స్ ఉంటాయి కాబట్టి మనకు కొంచెం కాళ్ళకి గుచ్చుకుంటూ ఉంటాయి. బీచ్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇక్కడ కిచెన్ చూడండి, మనకు కావాల్సిన యుటెన్సిల్స్ అన్నీ ఇచ్చేసారు. స్పూన్లు, చాప్ స్టిక్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బౌల్స్, ప్లేట్స్ ఇచ్చారు. అండ్ గ్యాస్ ఉంది. అండ్ ఇక్కడ మనం కుక్ చేసుకోవడానికి మనకు కావాల్సిన పాత్రలు అనేటివి ఉన్నాయి. అండ్ చాకు, అండ్ ఇక్కడ రైస్ కుక్కర్ ఇచ్చారు, ఓవెన్ ఇచ్చారు, అండ్ ఒక టీ కెటిల్ కూడా ఇచ్చారు. మనకు ఫ్రిడ్జ్ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ మనం పడుకోవడానికి బెడ్షీట్స్ అండ్ పిల్లోస్ కూడా ఇచ్చారు. నాకైతే చాలా నచ్చింది ఈ రూము.
మేము ఇక్కడి నుంచి హక్తోంగ్ బీచ్కి వచ్చేసాము. హక్తోంగ్ బీచ్కి వచ్చేసాము. ఇక్కడ చూడండి బోట్ రైడింగ్, అండ్ ఇక్కడ చాలామంది స్విమ్ చేస్తున్నారు. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఈ స్టోన్స్ అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి. బిఫోర్ మేము వెళ్ళిన బీచ్ అయితే కొంచెం చిన్న చిన్న స్టోన్స్ అనేవి ఉన్నాయి. ఈ స్టోన్స్ పైన నడవడం కొంచెం కష్టంగా అనిపించింది. కానీ బీచ్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మేమైతే చాలా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాము. మా కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ బీచ్లో మేము నైట్ వరకు స్పెండ్ చేసాము. ఇదేనండి హక్తోంగ్ బీచ్. చూడండి నేమ్ కూడా ఉంది. ఇక్కడ సింగింగ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి సీ లోపలికి మనకు చిన్న బ్రిడ్జ్ అనేది ఉంది. ఈ బ్రిడ్జ్ నైట్ టైం ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి కలర్ఫుల్ లైట్స్తో ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ ఐలాండ్లో మనకు చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ నుంచి కేబుల్ కార్ వ్యూ అనేది ఎలా కనిపిస్తుందో చూడండి నైట్ టైము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.